I'm Dr. Kiranmayi. I'm the Chief Dietitian of Apollo Cradle Hospital, Jubilee Hills. సో ఈరోజు నేను చిన్నపిల్లల న్యూట్రిషన్కి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే సీజనల్ డిసీజెస్ అనేవి చాలా కామన్. లైక్ చిన్నపిల్లల్లో ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, కోల్డ్, ఫీవర్, వామిటింగ్స్, డయేరియా ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ స్పెషలీ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇంట్లో హైజీనిక్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయకపోవడము, ఫుడ్ తినే ముందు, ఆహారం తినే ముందు క్లీన్గా వాష్ చేసి తినకపోవడం వల్ల ఎన్నో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది చిన్నపిల్లలకు. అండ్ చిన్నపిల్లలు ఏంటంటే లైక్ దే ప్లే అ లాట్ అండ్ దే టచ్ సో మెనీ థింగ్స్. ఆడుకుంటా తెలియకుండానే ఎన్నో డస్ట్ పార్టికల్స్ని టచ్ చేస్తారు. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కోల్డ్, కాఫ్. అండ్ కోల్డ్, కాఫ్ అనేది చాలా కంటేజియస్. ఒక్కరికి ఇంట్లో వస్తే డెఫినెట్లీ అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షియస్ డిజీజెస్, సీజనల్ డిజీజెస్ ఎలా కంట్రోల్ చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మెయింటైన్ గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్. అంటే ఇంట్లో శుభ్రత పాటించాలి, క్లీన్ ఉండాలి. అండ్ పిల్లలు ఆడుకునే వస్తువులు, లెట్ ఇట్ బీ టాయ్స్ ఆర్ గేమ్స్, వాటిని శానిటైజ్ చేసి ఆడుకుంటే అది మంచిది. అండ్ తినే ఆహారం బలమైన ఆహారం ఇవ్వాలి. సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ అండ్ టేస్టీ, సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్. అండ్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేయాలి, చిన్నపిల్లల ఇమ్యూన్ సిస్టమ్. ఐ టోటలీ అండర్స్టాండ్ దట్ చిల్డ్రన్ ఆర్ ఫసీ ఈటర్స్. ఇది తినము అది తినము అనేసి చిన్నపిల్లలు చాలా ట్రబుల్ చేస్తూ ఉంటారు. అండ్ పేరెంట్స్ నుంచి వచ్చిన కామన్ కంప్లైంట్ నాకు ఏంటంటే, మా పిల్లలు బరువు పెరగడం లేదు, సరిగ్గా తినడం లేదు, పెట్టింది అసలు దే ఆర్ నాట్ ఈటింగ్ వెల్, ఈదర్ దే ఆర్ అండర్ వెయిట్, బరువు వాళ్ళు తక్కువ అయినా ఉంటున్నారు లేదంటే ఎక్కువ అయినా ఉంటున్నారు. సో ఐడియల్ వెయిట్, హెల్దీ వెయిట్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేను కొన్ని టిప్స్ ఇస్తాను న్యూట్రిషన్ గురించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, పిల్లలకు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ నేర్పియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 5 ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి, లైక్ హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్, సీరియల్స్ అండ్ పల్సెస్. సో ఇలాంటి 5 ఫుడ్ గ్రూప్స్ నుంచి ఇంపార్టెంట్ టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్స్ పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేయాలి. సో అండ్ ద డైట్ షుడ్ బి సో కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్. పిల్లలను ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు కంపల్సరీగా ఇది తినాలి అనేసి. యూ షుడ్ మేక్ ద డైట్ సో ఇంట్రెస్టింగ్, సో కలర్ఫుల్, సో టేస్టీ దట్ వాళ్ళకు ఇంట్రెస్ట్తోని వాళ్ళే తీసుకొని తినాలి. అలాంటి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ఇంట్లో క్రియేట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు బలమైన ఆహారం తినడం వల్ల సీజనల్ డిజీజెస్ వచ్చినా కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే వాళ్ళకు తట్టుకోగల శక్తి వస్తుంది. లైక్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ డిజీజ్ ప్రివెన్షన్ యాక్ట్. అంటే రోగ నిరోధక శక్తి. లైక్ ఆటోమేటికలీ యు ఆర్ గివింగ్ దెమ్ సమ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. ఇప్పుడు బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. ఇప్పుడు చిన్నపిల్లలకు అది పెరిగే వయసు, లైక్ గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ అ సర్టన్ ఏజ్. సో ఆ గ్రోత్, హైట్, వెయిట్ ఇంక్రీజ్ అవ్వాలి, కరెక్ట్గా ఉండాలి అంటే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ వెజిటేరియన్స్ ఉంటే యూ షుడ్ ఇంక్లూడ్ మోర్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. అంటే పాలకు సంబంధించిన పదార్థాలు, పెరుగు కానీ లేదంటే చీజ్, బటర్, దీస్ ఆర్ ఆల్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. సో యూ కెన్ గివ్ దెమ్ సంథింగ్ లైక్ అ చీజ్ శాండ్విచ్ ఆర్ వెజిటేబుల్ శాండ్విచ్. ఇట్లా సంథింగ్ ఇంట్రెస్టింగ్గా చేసి ఇస్తే పిల్లలకు కూడా ఇష్టం పెరుగుతుంది ఫుడ్ అంటే. అండ్ దే డోంట్ బికమ్ ఫసీ ఈటర్స్. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ ప్లెయిన్ మిల్క్, ఇప్పుడు పిల్లలు చాలామంది లైక్ దే కీప్ ట్రబ్లింగ్ టు డ్రింక్ మిల్క్. సో ప్లెయిన్ మిల్క్ కాకుండా యూ కెన్ మేక్ సంథింగ్ లైక్ అ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ఆల్మండ్స్ అంటే బాదాం, పిస్తా, అక్రోట్ ఇవన్నీ ఒక పౌడర్ లాగా చేసి యూ కెన్ మేక్ ఇట్ ఇన్ అ పౌడర్ ఫామ్, మిక్స్ ఇట్ ఇన్ మిల్క్ అండ్ మేక్ ఇట్ లైక్ అ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అండ్ గివ్ దెమ్. సో ఇలాంటి బలమైన ఆహారం డైట్లో కనుక పిల్లల డైట్లో ఎక్స్క్లూజివ్లీ ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్లీ దే విల్ బికమ్ హెల్దీ. వాళ్ళ హైట్, వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ బరువు కూడా పెరుగుతుంది. అంటే కరెక్ట్గా ఉంటారు, వాళ్ళ హైట్కి, వాళ్ళ వెయిట్కి, వాళ్ళ ఏజ్కి కరెక్ట్ వెయిట్ ఉంటుంది. సో దట్ ఈస్ మోర్
ఇంపార్టెంట్. అండ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో అనేది ఫర్ డీటెయిల్డ్ డైట్ ప్లాన్స్ యూ ఆల్ కెన్ కమ్ అండ్ అప్రోచ్ మీ. నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇమ్యూనిటీ బిల్డింగ్ ఫుడ్స్ స్పెషలీ ఇన్ చిల్డ్రన్. అంటే పిల్లలకు ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫుడ్స్ గురించి నేను చెప్తాను. బట్ అంతకుముందు ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ఇండియా స్టాటిస్టిక్స్. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే లైక్ దెర్ ఇస్ ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్. ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ అంటే లైక్ మెనీ చిల్డ్రన్, లైక్ ఇండియాలో ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద చిల్డ్రన్ ఈదర్ దే ఆర్ అండర్ నరిష్డ్ ఆర్ ఓవర్ నరిష్డ్. స్పెషలీ ఇన్ ద లో ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్స్లో మనకు ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ అనేది డిజీజ్. అది అంటే పిల్లలు వాళ్ళ ఏజ్కి వాళ్ళ హైట్ అండ్ వెయిట్ చాలా తక్కువగా ఉంటారు అండ్ దే ఆర్ కాల్డ్ as అండర్ నరిష్డ్ ఆర్ దే ఆర్ అండర్ వెయిట్. సో అలాంటి పిల్లలకు ఎలాంటి బలమైన ఆహారం ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. బికాస్ వెన్ దే ఆర్ అండర్ వెయిట్ దే బికమ్ మోర్ వీక్ అండ్ ఆ వీక్నెస్ వల్ల ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ ఈజీలీ దే విల్ అట్రాక్ట్. సో ఫస్ట్ వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద చిల్డ్రన్ ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. సో హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఐ వుడ్ లైక్ టు టాక్ ఆన్ అ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే మాత్రం మాల్ న్యూట్రిషన్ అనేది మనం కంప్లీట్లీ మన దేశం నుంచి తీసేయవచ్చు. సో when I talk about balanced diet, protein plays a very important role. So please include milk and milk products, and vitamin C rich food items చాలా ఇంపార్టెంట్, లైక్ ఆరెంజ్, స్వీట్ లెమన్, ఆమ్లా ఇలాంటివి అట్లీస్ట్ పిల్లలకు జ్యూస్ ఫామ్లో కానీ ఆరెల్స్ డైరెక్ట్ ఫ్రూట్ ఫామ్లో కానీ కంపల్సరీగా ఇవ్వాలి. అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times ఫ్రూట్స్ ఇస్తే కనుక వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఆటోమేటిక్ బిల్డప్ అవుతాయి. ఎందుకంటే ఇలాంటి ఫ్రూట్స్లో ఆల్ ద yellow and orange ఫ్రూట్స్ లైక్ బనానా, పపాయా, మ్యాంగో ఇలాంటి సాఫ్ట్ ఫుడ్స్ అవి మ్యాష్ చేసి యూ కెన్ గివ్ దెమ్ ఇన్ అ కస్టర్డ్ ఫామ్ ఆర్ యూ కెన్ మిక్స్ ఇట్ ఇన్ మిల్క్ and give it like a milkshake, like a mango milkshake or banana milkshake or a chiku milkshake or papaya milkshake or pergulo guda, like they call it as a fruit yogurt. Pomegranate, we can add it in curd and make it like a fruit yogurt and give it to children. So deen valla em avutundante you are giving them protein as well as vitamins. So it is a combination of different foods. So all this will improve the immunity of children. So make the diet of the children very tasty, colorful. Variety include cheyala meer diet lo. Simple plain dal rice ane కంపల్సరీగా ఫోర్స్ చేయకుండా పిల్లలకు ఏది ఇష్టమో అలాంటి టేస్టీ ఐటమ్స్ చేసి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాగి ఈజ్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం, బట్ మీరు జస్ట్ రాగి పారిజ్ లాగా పిల్లలను ఫోర్స్ చేస్తే దే విల్ డెఫినెట్లీ నాట్ డ్రింక్ దట్. సో రాగితోని యూ కెన్ మేక్ సమ్ స్వీట్ లైక్ రాగి హల్వా ఆర్ రాగి కుకీస్, లైక్ బిస్కెట్స్ తయారు చేయొచ్చు రాగితో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ చేస్తే పిల్లలకు దే ఎంజాయ్ వాట్ దే ఆర్ ఈటింగ్. సో ఆల్ దీస్ ఆర్ ఇమ్యూనిటీ బిల్డింగ్ ఫుడ్స్. స్పెషలీ యూ షుడ్ ఎంఫసైజ్ ఆన్ ఐరన్ రిచ్ ఫుడ్స్, వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. దీనివల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ ఆటోమేటిక్ పిల్లలది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎవ్రీడే కంపల్సరీ యూ షుడ్ ఇంక్లూడ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. It could be in the form of curd, butter, cheese or even cow ghee. ఆవు నెయ్యి కూడా చాలా మంచిది because they are very rich in vitamin A and iron as well. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్స్ డెఫినెట్లీ మీరు మీ పిల్లల ఆహారంలో కనుక మీరు ఇంక్లూడ్ చేసినట్టయితే మీ పిల్లలు ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటారు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. అంటే తల్లిపాలు చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు ఇంపార్టెంటో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్రెస్ట్ మిల్క్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ మిల్క్. ఎందుకు బెస్ట్ మిల్క్ అంటే అది బేబీస్కి వచ్చిన ఫస్ట్ ఫీడ్, అంటే ఫస్ట్ ఫుడ్ మనం ఇన్ఫెంట్స్కి ఇస్తున్నాము అంటే దట్ ఈస్ ద మదర్స్ మిల్క్. ఈ మదర్స్ మిల్క్లో వీ హ్యావ్ ఆల్ మల్టీ వైటమిన్స్ అండ్ మల్టీ మినరల్స్, వైటమిన్ ఏ, వైటమిన్ సి, జింక్. ఇందులో అన్ని ఇమ్యూనిటీ బూస్టింగ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి మన మదర్స్ మిల్క్లో. అండ్ దే ఈవెన్ కంటైన్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అంటారు. ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అంటే దే హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ద ఇమ్యూనిటీ సిస్టమ్ అట్ ద ఫస్ట్ స్టేజ్. అంటే దట్ ఈస్ ద ఫస్ట్ ఫీడింగ్ విచ్ యు ఆర్ గివింగ్ టు ద బేబీ. సో దీనివల్ల యు ఆర్ స్ట్రెంథనింగ్ ద బేబీస్ ఫుడ్ అట్ ద ఇనీషియల్ లెవెల్. సో బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అమృత్. అంటే అమృతం ఎంత ఇంపార్టెంటో బ్రెస్ట్ మిల్క్ ఇస్ గివెన్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో తల్లిపాలు అనేది యూ కెన్ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ షుడ్ బి గివెన్ ఫర్ ఫస్ట్ 6 months. అంటే డెలివరీ అయిన తర్వాత within half an hour they are going to initiate breastfeeding, and this breastfeeding అనేది it should continue up to 6 months.
ఎక్స్క్లూసివ్లీ 6 months. ఈ 6 monthsలో వాటర్, హనీ ఆర్ వేరే లిక్విడ్స్ అస్సలు ఇవ్వద్దు పిల్లలకు. ఇట్ షుడ్ బి ఓన్లీ మదర్స్ మిల్క్. అండ్ తల్లిపాలు ఎప్పటి వరకు ఇవ్వచ్చు అంటే అప్ టు 2 years ఆఫ్ ఏజ్. అంటే బాబు కానీ పాప కానీ 2 ఏళ్ళకు వచ్చే వరకు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ 6 months తర్వాత స్లోలీ యూ కెన్ స్టార్ట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్. ఫస్ట్ 6 months ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయిన తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే తల్లిపాలతో పాటు యు ఆర్ గివింగ్ సమ్ అడిషనల్ ఫుడ్స్ లైక్ సెర్లాక్ ఆర్ మ్యాష్డ్ ఫ్రూట్స్ like mashed papaya, mashed mango or curd, yogurt. You're giving different foods along with breast milk. 6 months tarvata breast milk stop chesesi vere foods ivvumani matram nenu cheppatledu. Along with mother's milk you are going to include complementary feeding. Deen valla em avutundante you are enhancing your child's growth and development. అంటే పిల్లల ఎదుగుదల దీనిపైనే బేస్ అయి ఉంటుంది. మదర్స్ మిల్క్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఇంక్లూడింగ్ అదర్ ఫుడ్స్ యాజ్ వెల్. ఎవరైతే తల్లిపాలు ఇవ్వకుండా ఓన్లీ బాటిల్ ఫీడింగ్ ఇస్తే మాత్రము చిన్నపిల్లల వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అండ్ ఫ్యూచర్లో వాళ్ళకు డిజీజెస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ద రేట్ ఈస్ వెరీ హై. బికాస్ ఐవ్ సీన్ మెనీ ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే 7th monthలోనే డెలివరీ అయిపోవడం అండ్ ద ఇన్ఫెంట్స్ ఆర్ అండర్ నరిష్డ్. లైక్ లెస్ దెన్ 1 kg బర్త్ వెయిట్ ఉంటే మాత్రము దే ఆర్ కెప్ట్ ఇన్ NICU అంటే నియోనాటల్ ICU. సో వాళ్ళకు ఎక్స్ట్రా న్యూట్రిషన్ అవసరం. సో అట్లాంటి ఇన్ఫెంట్స్కి అయితే ఎక్స్క్లూసివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఫర్ నార్మల్ ఇన్ఫెంట్స్ హూస్ బర్త్ వెయిట్ ఇస్ అరౌండ్ 3 to 3.5 kgs ఆల్సో బ్రెస్ట్ మిల్క్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎవరైతే తల్లిపాలు ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేసి బాటిల్ ఫీడింగ్ ఇస్తే మాత్రం చిన్నపిల్లలకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బికాస్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ఇనీషియల్ టైంలోనే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ కొలెస్ట్రమ్. దిస్ కొలెస్ట్రమ్ ఇస్ అ థిక్ yellowish fluid. ఇది చాలామంది తల్లిలు తెలియకుండానే అది డిస్కార్డ్ చేస్తూ ఉంటారు. అది ఇంకా న్యూట్రిషియస్. కొలెస్ట్రామ్లో ఇట్ ఇస్ ప్యాక్డ్ విత్ పవర్ న్యూట్రిషన్ అంటే ఇట్ ఇస్ ప్యాక్డ్ విత్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. సో కొలెస్ట్రామ్ అనేది యూ షుడ్ నెవర్ డిస్కార్డ్. దట్ థిక్ yellowish fluid షుడ్ బి గివెన్ టు ద చిల్డ్రన్ at any cost. And breastfeeding can be continued up to 2 years of age. Ante as long as the mother can give, you can continue breastfeeding. Maximum age limit is up to 2 years of age. Breastfeeding anedi you should never discard from your diet. And even mothers ki kuda chala helpful endukante there is a latest research which shows that ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారో వాళ్ళకి ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది వాళ్ళ బాడీని. సో దెర్ ఇస్ అ లేటెస్ట్ క్లినికల్ రీసెర్చ్ స్టడీ విచ్ స్టేట్స్ దట్ ద మదర్స్ హూ కంటిన్యూడ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు 2 years ఆఫ్ ఏజ్ వాళ్ళ పిల్లల ఇమ్యూనిటీ లెవెల్స్తో పాటు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎంత ఇంక్రీజ్ అయిందికి వాళ్ళ IQ లెవెల్స్ ఆర్ more sharper and they are in much more high successful rate. At the same time, even the mothers who have breastfed their children, వాళ్ళకి ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంది అనేసి ఒక స్టడీ, ఒక రీసెర్చ్ స్టడీ అనేది వీ హ్యావ్ నోటిస్డ్. So that is why please ensure that breastfeeding should be given to your children. In children, water plays a very important role. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు దట్ చిన్న పిల్లల్లో కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంది. లైక్ మోషన్ క్లియర్గా పాస్ చేయకపోవడం బికాజ్ వాళ్ళు సరిగ్గా వాటర్ ఇంటేక్ అనేది బాడీలో సరిగ్గా లేకపోతే కాన్స్టిపేషన్ వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. ఎందుకు అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్, పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అది క్లియర్ అప్ చేసేస్తుంది వాటర్. సో అట్లీస్ట్ చిన్నపిల్లలకు 1 year తర్వాత స్లోలీ యూ షుడ్ ఇంక్లూడ్ వాటర్ for at least 1 liter per day, 1 to 1.5 liters per day of water you can give to children from 9 months to 1 year nunchi you can give water. And water should be in the form of boiled water ivvali so that water purify ayi oste andulo unna bacteria, fungus edaina infection unna kuda because of the boiled water it is going to become more pure. So water plays an important role in children's diet. So ensure that you are giving good amount of water. Water to paatu you can include some fluids in the diet. Fluids ante like soups, you can give them some carrots and bean soup, clear soups ivochu. Like if you are a non-vegetarian you can give them some chicken soup or a sweet corn soup
or mutton the bone soup ఇవ్వచ్చు చిన్నపిల్లలకు. These are all immunity boosting foods. అంతేకాకుండా బాడీలో ఉన్న లైక్ ద ఎంటైర్ బాడీ సిస్టమ్ ఇస్ క్లెన్జింగ్. అంటే ఇన్ కేస్ ఏదైనా బ్యాక్టీరియా ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్ the children's body system is cleansed. So water plays a very important role. Give them good amount of water in the form of soups and in the form of fruit juices as well. Fruit juices kuda ivochu, something like watermelon juice, or you can give them coconut water, kobbar neel ivochu, or something like any fruit juice, orange juice, apple juice ala, or even carrots are really good. Carrot juice kuda iste chala manchidi. So all these contribute to the fluid intake of children. So water plays a very important role. So now I'm going to talk on the importance of nutritious snacks for children. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు స్నాక్స్ అనేసరికి దే ఆర్ మోర్ అడిక్టెడ్ టు చిప్స్, చాక్లెట్స్, కేక్స్, పేస్ట్రీస్, ఇలాంటి జంక్ ఫుడ్కి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చిన్నపిల్లలు. సో అండ్ దే కీప్ having the cravings for such kind of food. So today I'm going to give you all some good tips to make some healthy eating snacks which are nutritious at the same time which are very safe and healthy for your children. For example, ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అందరికీ తెలుసు, లైక్ చిన్నపిల్లలకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం, మేడ్ విత్ పొటాటోస్. బట్ పొటాటోస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ స్టార్చ్ అండ్ కార్బోహైడ్రేట్స్. సో దానికంటే యూ కెన్ మేక్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ లైక్ క్యారెట్ స్టిక్స్ or carrot fries. Carrots toni meer french fries laga similar fried items you can make. You can even make carrot cupcakes. Carrot toni you can make a nice cupcake and give them. You can even make oats toni cupcakes chesi ivochu with some chocolate spread on it. So that way you are encouraging your children to eat something which is healthy and tasty. You can even make this almond paste అంటే బాదాంతోని పేస్ట్ చేసి, or even with cashews like kaju toni paste, like all the dry fruit paste, you can make it like a butter form. Instead of the plain butter, itlanti dry fruit paste you can put it on brown bread and make it like a brown bread sandwich and give them. So encourage children to have healthy eating habits. Include more of fruits and vegetables in the diet. ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎందుకు అంటున్నానంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ ప్యాక్డ్ విత్ మల్టీవైటమిన్స్ అండ్ మల్టీ మినరల్స్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీరు డైట్లో కనుక ఇంక్లూడ్ చేస్తే పిల్లలకు యూ కెన్ మేక్ సమ్ హెల్దీ ఆప్షన్స్ ఫర్ స్నాక్స్. యూ కెన్ ఈవెన్ మేక్ రాగి హల్వా, or you can make something like, if they like sweets, you can include with ragi, oats or honey. Use some healthy options, healthy alternatives. We have so many healthy alternatives. And millets toni pancakes cheyochu. Like you can make ragi pancakes or quinoa. Quinoa is a super food, okay, and it is very rich in phytonutrients. So quinoa toni you can make a nice pancake, or you can make a suji halwa which is made from suji. And పిల్లలు చాట్ ఐటమ్స్ చాలా ఎక్కువగా ఇష్టపడతారు. సో యూ కెన్ ఎన్షూర్ దట్ యూ కెన్ గివ్ దెమ్ బేల్ పూరి. బేల్ పూరిలో వీ యాడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇన్ ఇట్. సో అందులో పుట్ సమ్ ఇంట్రెస్టింగ్ వెజిటేబుల్స్ లైక్ చోలే ఆర్ రాజ్మా. Put some sprouts in it and sprinkle some salt and pepper, add some coriander leaves to it. So that way you are giving a healthy snack to children and they are enjoying what they are eating. And beetroots and carrots kuda meer grate chesi you can add it in bel puri and you can give them. So these are all some of the healthy snack options. And fruits is suppose if they do not like eating fruits, you can make it in a juice form or in a milkshake form or in a custard form. For example, you can make strawberry milkshake, banana milkshake, mango milkshake, or you can make a pineapple custard. So there are different types of recipes which you can make it so interesting for your children. These are all the healthy eating snacks. Ippudu meeru instead of adding extra cheese on pizza, పిల్లలు పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ ఎక్కువగా ఇష్టపడతారు. You can add some vegetables to it and make it like a vegetable pizza and give it to your children. Homemade చేయొచ్చు మీరు. You can make it with a brown bread base. So brown bread లో మనకు ఫైబర్ ఉంటుంది. ఫైబర్ is nothing but it is called as పీచు పదార్థాలు అంటారు తెలుగులో. So it is packed with fiber, B vitamins, all the nutrients. So ఇట్లాంటి healthy options meer diet lo include cheste that becomes so beneficial for your children and they should enjoy what they are eating. Beetroots and carrots kuda mash chesi you can make it in a
కట్లెట్ ఫామ్, వెజిటబుల్ కట్లెట్స్ లాగా చేసి యూ కెన్ గివ్ ఇట్ యాజ్ అన్ ఈవినింగ్ స్నాక్స్. అండ్ ఇప్పుడు సమోసాలో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ పొటాటో అండ్ సో మచ్ ఆఫ్ ఆయిల్ ఇన్ ఇట్. సో ఆయిల్ కాకుండా యూ కెన్ యూస్ సమ్ హెల్దీ ఆప్షన్ లైక్ గీ, కౌ గీతోని, ఆవు నెయ్యితోని యూ కెన్ మేక్ అ సమోసా. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆలూ స్టఫ్డ్ యూ కెన్ స్టఫ్ సమ్ క్యారెట్స్, బీట్రూట్స్, సమ్ చోలే, రాజ్మా, ఇట్లాంటి హెల్దీ ఆప్షన్స్ కనుక మీరు ఇంక్లూడ్ చేసినట్టయితే యు ఆర్ ఎంకరేజింగ్ యువర్ చిల్డ్రన్ టు ఈట్ హెల్దీ ఆప్షన్స్. సో యాజ్ దే ఆర్ ఏజింగ్, అంటే వాళ్ళు గ్రోత్ అవుతున్న కొద్దీ వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది వాట్ ఈస్ హెల్దీ, వాట్ ఆర్ అన్హెల్దీ ఆప్షన్స్ అనేది. సో దిస్ వే మీరు యూ షుడ్ కల్టివేట్ హెల్దీ స్నాక్ హ్యాబిట్స్ ఫర్ యువర్ చిల్డ్రన్. సో దెర్ ఆర్ సో మెనీ కంప్లైంట్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ సెయింగ్ దట్ మా చిల్డ్రన్ ఇది తినరు, ఫోర్స్ చేస్తే అసలే తినకుండా వాళ్ళని ఇంకా ట్రబుల్ చేస్తారు చిన్నపిల్లలు. సో వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకోవాలి, చిన్నపిల్లల చైల్డ్ సైకాలజీ. సో వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ మీరు పెట్టే డైట్ ఎలా ఉండాలంటే యూ షుడ్ గివ్ దెమ్ ద ఫ్రీడమ్, దట్ ఇండిపెండెన్స్ టు చూస్. వాళ్ళు ఆడుకునేటప్పుడు యూ షుడ్ జస్ట్ స్ప్రెడ్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్, అంటే స్నాక్ ఆప్షన్స్ లాగా వాళ్ళ ముందు పెడితే వాళ్ళు ఆడుకుంటా దే జస్ట్ పికప్ సంథింగ్ అండ్ దే టేస్ట్. సో వాళ్ళకి డిఫరెంట్ ఐటమ్స్ టేస్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఏది నచ్చుతుందో ఏది నచ్చట్లేదో. దే హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ టేస్ట్ దే ఆర్ లైకింగ్. So give them the choice to choose, but never force children that ఇది తినట్లేదు you have to eat and force చేస్తే మాత్రం ఆ ఫుడ్ పైన ఇష్టం అస్సలు వాళ్ళకి కలగదు అండ్ భయం పెరుగుతుంది. ఫుడ్ అంటే దే గో అగేన్స్ట్ ద ఫుడ్. సో దానివల్ల వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మేక్ ద డైట్ వెరీ హెల్దీ, టేస్టీ అండ్ కలర్ఫుల్. వాళ్ళకి ముందు వెరైటీ లాగా పెట్టండి. గివ్ దెమ్ ద చాయిస్ టు చూస్ వాట్ దే వాంట్ టు ఈట్ అండ్ include more of colorful fruits and vegetables. అసలు వాళ్ళని ఎక్కువ పట్టించుకోకుండా ఉండినట్టు చేసి then slowly you should hand over certain food items to them and I'm sure that they'll definitely enjoy what they're eating. ఇప్పుడు 2 yearsకి children's psychology is different. As they are growing they'll understand what are the different taste. వాళ్ళ taste buds develop అవుతూ ఉంటాయి. First sweet taste, then slowly they'll get to know the స్పైసీ టేస్ట్, దెన్ ద బిటర్ టేస్ట్, దెన్ ద సవర్ టేస్ట్. అట్లా వాళ్ళకి టేస్ట్ బడ్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో బేసింగ్ ఆన్ వాట్ ఐటమ్స్ యు ఆర్ ప్రిపేరింగ్ దట్ మ్యాటర్స్ అ లాట్. బట్ డు నాట్ ఫోర్స్ కిడ్స్. వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఈటింగ్ సంథింగ్, గివ్ దెమ్ సమ్ టైమ్, డోంట్ ఫోర్స్ దెమ్, బట్ గివ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్స్. లిక్విడ్స్ ఏంటంటే ఈజీలీ దే గల్ప్ ఇట్. అదే చూ చేసి తినాలంటే ఇట్స్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు సౌత్ ఇండియన్స్ we are all rice eaters. సో చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే we give them soft cooked rice, semi solid foods అలాంటివి ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు వైట్ రైస్తోని దే యాడ్ సమ్ దాల్, క్యారెట్ స్మాష్ చేసి మిక్స్ చేసి యూ కెన్ యాడ్ సమ్ గీ, స్పూన్ ఫుల్ ఆఫ్ గీ యాడ్ చేస్తే దట్ బికమ్స్ మోర్ టేస్టీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. సో స్లోలీ వాళ్ళకు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది డెవలప్ చేయాలి. నెవర్ ఫోర్స్ యువర్ చిల్డ్రన్ టు eat something. Give them the choice, give them the freedom, give them the independence to choose what they want to eat, but ensure that you are preparing healthy eating habits. Okay, and one more important tip ఏంటంటే, ఇప్పుడు సాంబార్లో you can add lot of drumsticks అంటే మునక్కాయల్లో they are very rich in vitamin A. సో దానివల్ల వాళ్ళ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వాళ్ళ విజన్ అంటే కంటి చూపు కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళకు స్పెక్స్ ఆర్ ఐ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో డ్రమ్ స్టిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సాంబార్లో మీరు డ్రమ్ స్టిక్స్ వేసి తినిపించడం కంటే యూజువలీ యూ కెన్ జస్ట్ వాళ్ళు ఆడుకునేటప్పుడే యూ కెన్ గివ్ దెమ్ సమ్ డ్రమ్ స్టిక్స్. సో వాళ్ళు చూ చేసుకుంటా తెలియకుండానే అవి తినేస్తూ ఉంటారు. సో దట్ వే యూ కెన్ ప్లే విత్ యువర్ చైల్డ్స్ సైకాలజీ. డ్రమ్ స్టిక్సే కాకుండా క్యారెట్ స్టిక్స్ కూడా ఇవ్వచ్చు. జస్ట్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, యూ కెన్ మేక్ సమ్ క్యారెట్ స్టిక్స్ అండ్ గివ్ ఇట్ టు యువర్ చిల్డ్రన్ ఆర్ సంథింగ్ లైక్ అ వెజిటబుల్ కట్లెట్. సో ఎన్ష్యూర్ దట్ వాట్ ఎవర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఈజ్ ప్యాక్డ్ విత్ న్యూట్రియంట్స్. అండ్ వాళ్ళ పిల్లలకు ఎలా ఉండాలంటే హ్యాండీ ఉండాలి. లైక్ లాలీపాప్స్ ఆర్ చాక్లెట్స్ ఎలా పట్టుకొని దే కీప్ మంచింగ్ ఆన్ సంథింగ్, గివ్ దెమ్ సమ్ హ్యాండీ ఫుడ్స్. అంటే దే కెన్ ఈజీలీ పిక్ అండ్ చూస్ సంథింగ్ అండ్ ఈట్. So something which is easily available, something which the child enjoys and something when the child is happy. పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఇవ్వడం కంటే వాళ్ళకు డెవలప్ సమ్ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్. చైల్డ్ న్యూట్రిషన్ ఏంటంటే, చిన్నపిల్లలు దే కీప్ ట్రబ్లింగ్ టు డ్రింక్ మిల్క్.
సో పాలకు సంబంధించిన పదార్థాలు లైక్ ఇస్తే కనుక వాళ్ళు తీసుకోరు అండ్ దే కీప్ ట్రబ్లింగ్ దేర్ పేరెంట్స్. సో అలాంటి పిల్లలకు యూ కెన్ మేక్ ద డైట్ సో ఇంట్రెస్టింగ్. యూ కెన్ మేక్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్, అంటే ఇంట్లోనే యూ కెన్ మేక్ సమ్ హెల్దీ ఐస్ క్రీమ్స్ లైక్ మ్యాంగో ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్. ఎందుకంటే అందులో కూడా యూ హ్యావ్ కాల్షియం, ప్రోటీన్ అండ్ సమ్ గుడ్ ఫ్యాట్. అంటే రోజు నేను ఐస్ క్రీమ్ ఇవ్వమని చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీ పిల్లలు కనుక లైక్ ఇఫ్ దే ఆర్ ట్రబ్లింగ్ యూ కెన్ యాక్చువల్లీ ప్రిపేర్ ఐస్ క్రీమ్స్ అట్ హోమ్ and give them some homemade healthy ice creams with some dry fruits on it like pistachios, cashews, almonds on it, or meer koncham cardamom flavor kuda add cheyochu like ilachi, so that enhances the flavor. So this way you should ensure that your diet is rich in nutrients but you are giving it in a different form. ఒక రెసిపీ లాగా తినకపోతే ఆ సేమ్ ఐటమ్స్తోని డిఫరెంట్ రెసిపీ చేసి మీరు పిల్లలకు కనుక ఇస్తే డెఫినెట్లీ దే లిసన్ టు యూ అండ్ దే ఈట్ వాట్ యు ఆర్ గివింగ్ దెమ్.